ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందా? మంత్రివర్గాన్ని విస్తరించి కొందరు మంత్రుల్ని తప్పించాలని ప్రభుత్వం డిసైడ్ అయిందా? ప్రభుత్వంలో కొందరు మంత్రులు పనితీరును మెరుగుపరుచుకోవాలని హెచ్చరించినా పట్టించుకోవడం లేదా? దాంతో వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నారా? మరి ఈసారి కేబినెట్లో బెర్త్ కోల్పోయే మంత్రులు ఎవరు? కొత్తగా కేబినెట్లోకి వచ్చే లక్కీ లీడర్లు ఎవరు? మరి కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగబోతోంది? మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆగస్టు 6వ తేదీన కేబినెట్ విస్తరణ ఉండవచ్చని ప్రచారం సాగుతుంది. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు ముందే మంత్రివర్గ విస్తరణ చేయవచ్చని ప్రచారం సాగుతుంది. అయితే మంత్రివర్గ విస్తరణలో 7 నుంచి 8 మంది సిట్టింగ్లపై వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. కొందరు మంత్రులు పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉందని సీఎం గుర్తించారు. ఇటీవల మంత్రుల పనితీరుపై నిర్వహించిన సర్వేలోనూ ఇదే అంశం తేలడంతో మంత్రులను పిలిచి సీఎం హెచ్చరించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అయినా వారి పనితీరు మారకపోవడంతో వారిని తప్పించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, సంధ్యారాణి ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. వీరితో పాటు మంత్రి అచ్చెన్నాయుడుని మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ కు మంత్రి పదవి ఖాయమని టాక్ వినిపిస్తుంది. గతంలోనూ పల్లాకు మంత్రి పదవిపై సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీ కోటాలో పల్లాకు కేబినెట్ బర్త్ ఖాయమని అంటున్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్న రఘురామకృష్ణంరాజుకు ఈసారి కేబినెట్ బర్త్ ఖాయమని అంటున్నారు. క్షత్రియ వర్గం నుంచి 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ గత కేబినెట్ లో వారికి చోటు దక్కలేదు. దాంతో ఈసారి ఆ లోటు భర్తీ చేయవచ్చన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఒకవేళ వాసంశెట్టి సుభాష్ ను తొలగిస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పితానికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతుంది. మరోవైపు గౌడ సామాజిక వర్గం నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ కొనసాగుతున్నారు. అయితే ఈసారికి శెట్టి బలిజా నుంచి ఎవరికి ఇవ్వకుండా వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ హోంమంత్రి వంగలపూడి అనితను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆమె స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వెంకటరాజుతో భర్తీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక జనసేన పార్టీకి ఓ మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. గతంలో మంత్రి పదవిపై నాగబాబుకు సీఎం హామీ ఇచ్చారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి రిజర్వ్ లో ఉంచారు. ప్రస్తుతం జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. ఇందులో మంత్రి కందుల దుర్గేష్ కు ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతుంది. ఆయన స్థానంలో నాగబాబుకు ఛాన్స్ ఇవ్వొచ్చని అంటున్నారు. మరో మంత్రి పదవి దక్కితే కొనతాల రామకృష్ణకు ఛాన్స్ దక్కవచ్చని చెబుతున్నారు. అయితే బీజేపీ నుంచి ఒకరు సత్యకుమార్ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన్ను తప్పించకపోవచ్చని అంటున్నారు. అయితే బీజేపీకి మరో మంత్రి పదవి దక్కవచ్చని చెబుతున్నారు. ఇక బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ కు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డికి మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఆయన్ను తప్పిస్తే మాత్రం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి లేదా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొన్ని దశాబ్దాల నుంచి అనేక మంది టీడీపీ నేతలు పార్టీలు మారినా సోమిరెడ్డి మాత్రం పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. దాంతో ఆయన పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన స్థానంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను తప్పించి ఆయన ప్లేస్ లో అదే తూర్పు కాపు వర్గానికి చెందిన సీనియర్ నేత కళా వెంకటరావుకు ఛాన్స్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. కొద్ది రోజులుగా ఉత్తరాంధ్రలో కాపులను వెనక్కి నెట్టి వెలను వర్గం అన్ని స్థానాలను ఆక్రమించుకుంటుందని విమర్శలు ఉన్నాయి. దాంతో వారిని కాపులను ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కళా వెంకటరావుకు ఇవ్వవచ్చని అంటున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఈసారి ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ వర్గం నుంచి లోకేష్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నారన్న కామెంట్ ఉంది.
ఆయన తీరుపై సొంత జిల్లాకు చెందిన నేతలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మరోవైపు పయ్యావుల కేశవ్ కూడా తన శాఖను మార్చాలని సీఎం చంద్రబాబును కోరుతున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి కోడెల, తుమ్మల, పరిటాల స్థాయిలో తమ సామాజిక వర్గంలో నాయకులను తయారు చేయలేకపోతున్న అసంతృప్తి కమ్మ వర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్థాయిలో దూకుడుగా ఉండే కరణం బాలరాం పార్టీ మారారు. దాంతో కులంలో కొంత ఇమేజ్ ఉన్న దేవినేని ఉమకు టికెట్ ఇవ్వకపోగా బుచ్చయ్య చౌదరి, ఎరపతినేని శ్రీనివాసరావుని ఎమ్మెల్యేగా పరిమితం చేశారు. అటు సీనియర్ ఎమ్మెల్యే దూళ్లపాల సురేంద్రకు సంఘం డైరీ వ్యవహారం మంత్రి పదవి రాకుండా చేసిందని ప్రచారం జరుగుతుంది. టీడీపీ సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా స్పీకర్ పదవితో అసంతృప్తిగా లేరని అంటున్నారు. అయితే మంత్రి అచ్చెన్నను మారిస్తే ఆ స్థానాన్ని సొంత సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు మంత్రి ఫరూక్, సవిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, స్వామి, కొల్లు రవీంద్ర శాఖలు మారే అవకాశం ఉందని వర్గాల్లో చర్చ జరుగుతుంది. వీరిలో భరత్ పనితీరుపై సొంత జిల్లా పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇకపై నిరంతరం జనంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేబినెట్ లో సీనియర్లకు స్థానం ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఒక దశలో ఆయన ఈ ఏడాది నుంచే మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే సీనియర్లను మంత్రి పదవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పల్నాడు జిల్లాలో టీడీపీకి గట్టి పట్టున్న మంత్రివర్గంలో మాత్రం నిరాశ ఎదురైంది. గతంలో ఇచ్చిన 3 మంత్రి పదవులు గుంటూరు జిల్లాకే దక్కాయి. దాంతో ఈసారి పల్నాడు జిల్లాలో సీనియర్ నేత కాపు వర్గంలో ఇమేజ్ ఉన్న లక్ష్మీనారాయణ లేదా కమ్మ వర్గంలో ఇమేజ్ ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావులో ఒకరికి మంత్రి పదవి ఇవ్వొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా కేబినెట్ విస్తరణ ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా లాబియింగ్ తీవ్రం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.